ఏకొండూరు మండల పార్టీ అధ్యక్షులు భరోత్ పీకల నాయక్ గారు ఉన్నారు. అసలు తిరువురు రాజకీయంలో ఏం జరుగుతుంది? నిజంగా కులుకుపూడి శ్రీనివాసరావు అవినీతికి పాల్పడుతున్నారా? ఆయన మీద నమ్మకంతో, మంచి నమ్మకంతో మేమందరం ఓట్లేసి గెలిపించామంటే ఆయన ప్రస్తుత పరిస్థితిలో మీరు అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్తున్నారు. అవినీతికి పాల్పడింది మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయి? మా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఆయన చేస్తున్నటువంటి అరాచకం, అక్రమం, వైసీపీ వాళ్ళు కోరిన ఆక్రమించుకున్నాడనే సంగతి తెలిసి ఆయన దాన్ని కొసినేయడానికి వెళ్తే మేమందరం వెనక నుండి సహకరించిన వాళ్ళమే. మీ దగ్గరకు వచ్చేసరికి అది న్యాయం, ఎదుటి వ్యక్తి వెళ్ళేసరికి అన్యాయం అన్నట్టు మీరు ఎందుకు అంటే మాట్లాడగలుగుతారు? పార్టీ ఏం చేస్తుందంటే, పార్టీ లైన్ దాటి వెళ్ళకూడదు. పార్టీలో కొన్ని మంచి చెడు ఉంటే లోపలే మాట్లాడుకొని సరి చేసుకుంటాము, సరి అవుతుందేమనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంటాం. అది సరి కాలేదు. ఆయన చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆ అవినీతి అక్రమాలను కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, మేము నష్టపోతున్నాం అనే సదుద్దేశంతో ఇప్పుడు బయటపడి చెప్పాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. కుమ్మక్కై పనిచేస్తున్నాడు ఎమ్మెల్యే వర్గమే ఇక్కడ అమ్ముతుంది, ఇక్కడ గంజాయి వ్యాపారం చేస్తుంది అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అది నిజమా అబద్ధమా? గంజాయి వ్యాపారం చేస్తున్నది అనేది పచ్చి అబద్ధం. ఇప్పుడు ఇక్కడ మద్య వ్యాపారం చేసేది కేసినేని చిన్ని అనుచరుడు అనేది బాగా టాక్ ఉంది. ఆయన ఇక్కడ మద్యం ఎక్కువ ఎంఆర్పి కంటే 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రాకి అమ్మిస్తున్నాడు అనేది ఆయన బహిరంగంగానే చెప్తున్నాడు కదా. లేదు, సోషల్ మీడియాలో వినండి, గతంలో కూడా కొన్ని పత్రికల ద్వారా చూడండి. ఎమ్మెల్యే గారు బెల్ట్ షాపులు లేవు, ఎంపీ గారు చెప్తానో, అబ్జర్వర్ గారు చెప్తానో, అబ్జర్వర్ గారికి డబ్బులు ఇచ్చో, ఎంపీ గారికి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పదవులు అయితే కాదు. ఆయన కావాలనే బురద జల్లుతూ బయటికి వెళ్ళడానికి, వైసీపీతో తిరుగుతూ మమ్మల్ని అవమానపరిచి బయటికి వెళ్ళిపోవడానికి మార్గాలు ఎంచుకుంటుండే తప్ప మీరు పనికిరారా ఎదవలు, వైసీపీ వాళ్ళు అయితే కట్టలు ఇస్తారు, నాకు తెలుగుదేశం వాళ్ళు అమ్మటి ఏముంది, వాళ్ళు దాచుకునే ఎక్కడైనా ఉంటే చూపిస్తారేమో అని వాళ్ళు ఎక్కడెక్కడ గన్లు ఉన్నాయో అంతకుముందు పాతకాలంలో ఏ రకంగా అయితే గ్రామీణ డబ్బులు అవి సంపాదించుకుని ఎక్కడెక్కడ దాచిపెట్టారో ఆ డబ్బులు ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి వాళ్ళని నమ్మించి డబ్బు ప్లానింగ్ మమ్మల్ని అవమానపరుస్తుంది. ఒక్కొక్క మండలానికి 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే వాటిలో కూడా ఆ పర్సెంటేజ్ ని మొట్టమొదటిగా పనులు స్టార్ట్ చేయకముందు తీసుకున్నటువంటి వ్యక్తి కొలుకుపూడి శ్రీనివాసరావు. ఇప్పటికీ మీరు అలాంటి వ్యక్తులు ఉన్నారంటారు. మరి ఇప్పుడు మేము ఇచ్చాము, ఇంత డబ్బులు ఇచ్చామని ఎవరు వచ్చి బహిరంగ చెప్పలేదే? నేనే ఉన్నాను. మా ఊరి డబ్బులు మా ప్రెసిడెంట్ గారు పెన్నమినేని శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ గారు ఇచ్చారు, తీసుకెళ్లి నా దగ్గర నుంచి తీసుకెళ్లి ఇచ్చారు. డబ్బులు లేవండి, నేను సాల్తా ఇంటికా ఇంకెంతమంది కావాలి? పార్టీ ఇమ్మీడియట్ గా ఇలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ తిరువురులో కనుమరుగైపోతుంది. అలాంటి వ్యక్తులకి నేను డబ్బులు చెప్పేది నిజం కాదంటారా? ఆయన హిస్టరీ కూడా తీసి పెడుతున్నాడు కదా. నిజం కాదు, వీళ్ళకి ఇచ్చినట్టు హిస్టరీ ఏం లేదు. అది క్లియర్ కట్ గా చెప్తున్నాడు. పెట్టమనండి. పార్టీలో అలాంటి వ్యక్తుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీని ఇప్పటికే చంపేసిండు. ఆయన మీద ఇమ్మీడియట్లీ క్రమశిక్షణ చర్య తీసుకొని ఇమ్మీడియట్లీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అలాంటి వ్యక్తిని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ఏకొండూరు మండల పార్టీ అధ్యక్షులు భరోత్ పీకల నాయక్ గారు ఉన్నారు. అసలు తిరువురు రాజకీయంలో ఏం జరుగుతుంది? నిజంగా కులుకుపూడి శ్రీనివాసరావు అవినీతికి పాల్పడుతున్నారా? లేకపోతే కులుకుపూడి శ్రీనివాసరావు చెప్పినట్టు కేసినేని చిన్ని గారు ఈ నియోజకవర్గం మీద ఆధిపత్యం చూపించాలనుకుంటున్నారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఆయనతో విహారీ మీడియా ముఖాముఖి నిర్వహిస్తుంది. పీకల నాయక్ గారు ఏం మాట్లాడతారనేది కూడా చూద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. పీకల నాయక్ గారు, మీరు కులుకుపూడి శ్రీనివాసరావు గారితో ట్రావెల్ చేస్తున్నారు. ఆయన మనస్తత్వం ఎలాంటిది? నిజంగా కులుకుపూడి శ్రీనివాసరావు గారు ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నారా, లేకపోతే మంచి చేస్తున్నారా? ఆయన ఈ నియోజకవర్గంలో మొదలైన కాడ నుంచి మాతో ప్రయాణం చేసి ఈ గిరిజన తండాలన్నీ తిరిగి ఆయన మీద మంచి నమ్మకంతో మేమందరం ఓట్లేసి గెలిపించామంటే ఆయన ప్రస్తుత పరిస్థితిలో ఆయన పక్కాగా అవినీతికే పాల్పడుతున్నారు. మీరు అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్తున్నారు. అవినీతికి పాల్పడింది మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయి? మా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయండి. మీరు ఈ రోజు దాకా ఎందుకు బయట పెట్టలేకపోతున్నాం అంటే మా పార్టీకి సంబంధించి పార్టీ లైన్ దాటకూడదు, పార్టీ వ్యవహారాలను జాగ్రత్త చేసుకుంటూ ఏదైనా సరి చేసుకుంటారనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీ కూటమి ధర్మం పాటించేటప్పుడు అదే మనబోలు శ్రీనివాసరావు ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆయన ఒక క్వారీలో వెళ్ళి ధర్నా చేసినప్పుడు మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారు? మా కూటమిలో భాగంగా ఆల్రెడీ మనబోలు శ్రీనివాసరావు తిరువురు కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఆయన చేస్తున్నటువంటి అరాచకం, అక్రమం, వైసీపీ వాళ్ళు కోరిన ఆక్రమించుకున్నాడనే సంగతి తెలిసి ఆయన దాన్ని కొసినేయడానికి వెళ్తే మేమందరం వెనక నుండి సహకరించిన వాళ్ళమే. పబ్లిక్ లో పార్టీ పరుగు పోద్దనే ఉద్దేశంతోనే ఆగడమే తప్ప
మీ దగ్గరకు వచ్చేసరికి అది న్యాయం, ఎదుటి వ్యక్తి వెళ్ళేసరికి అన్యాయం అన్నట్టు మీరు ఎందుకు అంటే మాట్లాడగలుగుతున్నారు? పార్టీ ఏం చేస్తుందంటే పార్టీ లైన్ దాటి వెళ్ళకూడదు. పార్టీలో కొన్ని మంచి చెడు ఉంటే లోపలే మాట్లాడుకొని సరి చేసుకుంటాము, సరి అవుతుందేమో అనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంటాం. అది సరి కాలేదు. ఆయన చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆ అవినీతి అక్రమాలను కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, మేము నష్టపోతున్నాం అనే సదుద్దేశంతో ఇప్పుడు బయటపడి చెప్పాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. లేదు, మేము ఇటు ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేస్తున్నాము, మేము ఒక ఓసీల దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర మేము పని చేయలేను అని చెప్పేసి ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఎస్టీగా మీకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? మేము ఎస్సీ ఎస్టీలని న్యాయం చేస్తున్నటువంటి శాసనసభ్యులు, ఎస్సీ వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులే అయితే, ఆయన మా కోసం పనిచేసే వ్యక్తి అయితే మమ్మల్ని గ్రావులు తోలుకోవడానికి డబ్బులు అడగాల్సిన పని లేదు. తోలుకోమని చెప్పొచ్చు, కానీ మమ్మల్ని పంపించి వెనకమాల నుంచి పట్టించి పోలీసు వాళ్ళకి మాకు స్టార్టర్లు అప్పచెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓసీ డామినేషన్ ఎక్కువైపోయింది, అందుకని నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇటు కేసీనేని చిన్ని గారు కూడా కొన్ని ఇప్పుడు పిఎస్ఎస్ చైర్మన్లు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ వాళ్ళ దగ్గర పదవులు ఇవ్వడానికి డబ్బులు తీసుకున్నారు అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. మీరు ఎంత ఇచ్చారు? నేను ఒక గిరిజన బిడ్డగా, నేను సామాన్య కార్యకర్త నుంచి క్రియాశీల కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో 95 నుంచి ఉంటూ ఇప్పుడు దాకా నేను చేస్తున్నటువంటి సేవలను చూసి నన్ను గుర్తించి తెలుగుదేశం పార్టీ మండలం, ఈ ఏకుండూరు మండలం వెనకబడిన మండలం, గిరిజన మండలం అని సదుద్దేశంతోనే, నేను మంచి మచ్చలేని వ్యక్తిగా ఉన్నానని సదుద్దేశంతోనే నాకు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా చేసింది. మీరు ఈ రోజుకి కేసీనేని చిన్ని గారికి ₹1 ఇచ్చి పదవి కొనుక్కోలేదా? లేదు, కొనుక్కోలేదు. నేను కాదు కదగా, మా మండలంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు లేదు, పక్కనే ఉన్నటువంటి సొసైటీలో వాళ్ళు కూడా ₹1 ఇచ్చి కనీసం సన్మానం చేసిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రధానమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇటు కట్లేరు వాగు కానీ, వాగు మీద బ్రిడ్జ్ కానీ, ఇటు రోడ్డు మీద కలెక్టర్ వచ్చినప్పుడు రోడ్లు చూడండి, కట్టలేరు వాగు చూడండి అని చెప్పేసి నేను కావాలంటే నిరాహార దీక్ష కూర్చుంటాను. మీ పార్టీ ఎగ్నెస్ట్ గా పనిచేయట్లేదా? మీ ఎమ్మెల్యే కట్లేరు చూడండి, ఈ రోడ్లు చూడండి అని చెప్పేసి ఎగ్నెస్ట్ గా పనిచేసే దాంట్లో కొన్ని కావాల్సిన చిన్న చిన్న ఆటికి పెద్ద ఆటి మీద నిరాహార దీక్షలు చేస్తానని చెప్పేసి అనలేదు. అధికారుల్ని నిలబెడటానికి, పబ్లిక్ లో పార్టీ పరువు తీయడానికి చేసే పనులే తప్ప ఆయన డెవలప్మెంట్ చేసే పనులు అయితే కావాయి. ఓకే, ఇక్కడ మీరు ఒక వైసీపీ ఎంపీపీతో కుమ్మక్కయ్యి కొన్ని పనులు చేస్తున్నాడు, అది నిజమా అబద్ధమా అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. అది నిజం కాదని వాళ్ళు చెప్తున్నారు. కావాలనే నిన్న ఇక్కడ వైసీపీ ఎంపీపీకి అరెస్టు చేపించారు కేసీనేని చిన్ని గారు అనేది ప్రధానమైన ఆరోపణ. అది నిజంగా ఇక్కడ కుమ్మక్కయ్య పని చేస్తున్నాడు ఎమ్మెల్యే? ఆయనతో కమిట్మెంట్ అయ్యే గ్రావిల్ కోరీలు కావచ్చు, ఆయన ఇల్లు ఖమ్మంపాడు గ్రామంలో ఆయన ఇల్లు అక్రమంగా కట్టించారు, అది అక్రమం అని చెప్పేసి దాన్ని పడగొడదామని చెప్పేసి ఆ వైసీపీ ఎంపీపీ కాలసాని చెన్నారావుని బెదిరించి భయపెట్టి రేత్రిపూట ఇంటికి పిలిపించుకొని ఆయనకు ఉన్నటువంటి గోపాలపురంలో 3 ఎకరాల గ్రావిల్ క్వారీని ఆక్రమించుకోవడానికి సర్వప్రయత్నం చేసి దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ ఆక్రమించుకునే భాగంలో కూడా వాళ్ళ సతీమణి మా ఎస్టీ అమ్మాయి, ఆ అమ్మాయితోనే శంకుస్థాపన చేపించి ఆయన దగ్గర నుంచి లాక్కొని శంకుస్థాపన చేసి ఆ గ్రావెల్ని విపరీతంగా తెలంగాణ ప్రాంతాలకి కనీసం మాకు కావాలంటే కూడా ₹6,000 అమ్మిన పరిస్థితి, మేము కొనుక్కున్న పరిస్థితి అది. ఇప్పుడు మీరు మద్యం అనేది బాగా సరఫరా అవుతుంది. బెల్ట్ షాపులు, క్లియర్గా వినండి, బెల్ట్ షాపుల నుంచి ₹20 ఎక్స్ట్రా ఎందుకు అమ్మగలుగుతున్నారు? అది ఎంపీ చిన్ని వర్గమే ఇక్కడ అమ్ముతుంది, ఇక్కడ గంజాయి వ్యాపారం చేస్తుంది అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అది నిజమా అబద్ధమా? గంజాయి వ్యాపారం చేస్తున్నది అనేది పచ్చి అబద్ధం. ఆయన బయటపడతానే సవాలచ్చ అబద్ధం ఆడతాడు ఎమ్మెల్యే. ఆయన చేస్తుంది ఒకటే, ఇక్కడ మద్యమం షాపుల మీద మద్యమం షాపుల వాళ్ళందరూ ఎంఆర్పి రేటు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్పి రేటు కంటే ₹20 ఎక్కువ అమ్మమని చెప్పి షాపుల వాళ్ళ ద్వారాగానే బెల్ట్ షాపులకి ₹20 పెచ్చుకు అమ్ముతూ ఆ ₹20 వచ్చినటువంటి కమిషన్ ఎక్స్ట్రా డబ్బుల్ని ఆయన ప్రతి నెల వాళ్ళ భార్య అకౌంట్ కి డబ్బులు వేయించుకోవడం జరిగింది. అది కావాలంటే పబ్లిక్ లో మీరు అడిగి, లేకుంటే మీడియా ద్వారా కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, లేకుంటే పబ్లిక్ లో తెలియపరిచి అసలు
ఆ డబ్బులు ఎవరి అకౌంట్ లో వెళ్ళినాయి, ఎందుకు ఇచ్చారో చెప్పేసి క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది, గవర్నమెంట్ ఉంది. పైన ఐడి డిఫెన్స్ అలాంటి వాళ్ళు కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మద్య వ్యాపారం చేసేది కేసినేని చిన్ని అనుచరుడు అనేది బాగా టాక్ ఉంది. ఆయన ఇక్కడ మద్యం ఎక్కువ ఎంఆర్పి కంటే 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రాకి అమ్మిస్తున్నాడు అనేది ఆయన బహిరంగంగానే చెప్తున్నాడు కదా. లేదు, సోషల్ మీడియాలో వినండి, గతంలో కూడా కొన్ని పత్రికల ద్వారా చూడండి. ఎమ్మెల్యే గారు బెల్ట్ షాపులు లేవు, గుడుల దగ్గర బడుల దగ్గర మందు అమ్మడానికి వీలు లేదు, కొన్ని షాపులు మూపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కొంచెం గత వెనక్కి వెళ్తే మీకే తెలుస్తుంది ఎవరు చేశారు ఏంటి, ఎవరు అనుచరులు ఉన్నారు ఏంటి అనేది మీకే తెలుస్తుంది. ఆయన చుట్టూతో ఎవరెవరైతే ఉన్నారో ఆయన పిఏలు కావచ్చు, ఆయనతో పాటు నడిచే వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ తెలుసు ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బుల కోసం తిరుగుతా ఉన్నారో. వాళ్ళు ఎంపీ ఆఫీస్ వాళ్ళ, ఎంపీ అనుచరుల, లేదంటే ఎమ్మెల్యే అనుచరులు అనేది మీకే అర్థం అవుతుంది కొంచెం వెనక వ్యవహారం గురించి ఆలోచిస్తే. ఇప్పుడు కొలుకుపూడి చేసే కొన్ని ఆయన డైరెక్ట్గా స్పందిస్తున్నాడు. కొన్ని మీడియా ఛానల్స్లో ఆయన చెప్పేది ఏంటంటే, ఇక్కడ పదవులు ఇచ్చినప్పుడు నాకు కానీ నేను చెప్పిన ఒక్క పేరు కూడా లేదు. ఇక్కడ సుఖవాసి శ్రీనివాసరావు ఒక అబ్జర్వర్, ఆయన డబ్బులు దండుకొని వెళ్ళి కేసినేని చిన్ని గారికి అప్పచెప్పాడు అనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. నెక్స్ట్, నేను ఒక ఎస్సీ ఎమ్మెల్యేనే కాబట్టే ఇక్కడ నా మీద ఆధిపత్యం చేయిస్తున్నారు అనేది ఆయన క్లియర్గా చెప్తున్నాడు. అది నిజమా అబద్ధమా? అది అవాస్తవం అండి. ఆయన అనుచరుడు, ఆయనతో పాటు తిరిగే వ్యక్తిని ఒక ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చేసుకున్నాడు. ఆయన అమ్ముడి తిరిగే వ్యక్తుల్ని అది ఆపాల్సి వస్తే ఎంపీ గారు ఆపొచ్చు, మరి ఆపలేదే. ఒక దుర్గాగుడి చైర్మన్ దుర్గాగుడి డైరెక్టర్ ఏకుండూరు మండలం నుంచి తరిగొప్పుల పార్వతి అనే అమ్మాయి, ఆ అమ్మాయికి ఇవ్వడంలో కూడా మరి అదే ఎంపీ గారు ఆపొచ్చు కదా. ఆ అమ్మాయి మీద చిన్న అభియోగాలు ఉన్నాయి, ఒక మర్డర్ కేసులో ఇరుక్కొని ఉంది. అలాంటి వ్యక్తిని మరి అదే ఎమ్మెల్యే గారు ఇంటి ఇప్పించారండి. మరి డబ్బులు తీసుకొని ఇప్పించారా? ఇప్పుడు దాకా ఇచ్చిన ఇక డిసిసి చైర్మన్ పదవులు కావచ్చు, కాలువ డైరెక్టర్లు కావచ్చు, ఎంతెంత డబ్బులు తీసుకొని ఆయన వర్గానికి పదవులు ఇచ్చాడండి ఆయన. ఇక్కడ సుఖవాసి శ్రీనివాసరావు గారి పాత్ర గాని, ఎంపీ గారి పాత్ర గాని ఎటువంటిది లేదు. ఏ మండలంలో ఆ మండలం నాయకులు కూర్చొని వీళ్ళని పరిశీలించి ఎవరెవరైతే పార్టీకి పనిచేస్తారో అలాంటి వాళ్ళని చూసి వెతికి, మేము గ్రామ పార్టీ అధ్యక్షులు కావచ్చు, గ్రామ పార్టీ బూత్ కన్వీనర్లు కావచ్చు, లేకుంటే సొసైటీ ప్రెసిడెంట్లు కావచ్చు, అలాంటి వ్యక్తుల్ని ఎంచుకున్నాం తప్ప ఎంపీ గారు చెప్తానో, అబ్జర్వర్ గారికి డబ్బులు ఇచ్చో, ఎంపీ గారికి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పదవులు అయితే కాదు. ఆయన కావాలనే బురద జల్లుతూ బయటికి వెళ్ళడానికి, వైసీపీతో తిరుగుతూ మమ్మల్ని అవమానపరిచి బయటికి వెళ్ళిపోవడానికి మార్గాలు ఎంచుకుంటుండే తప్ప ఇలాంటి ఏమీ జరగట్లేదు. అది ఇప్పుడు ఎమ్మెల్యే గారు కొన్ని వైసీపీ సర్పంచ్ ఇంట్లో కానీ లేకపోతే ఎంపీపీ జెడ్పీటీసీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన కలిసి వెళ్దామంటూ మాట్లాడుతున్నారు. ఆ కలిసి వెళ్ళేటప్పుడు మీకు నచ్చట్లేదా, లేకపోతే మీ వర్గానికే పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? ఆయన కలిసి వెళ్ళవద్దని మేము అంటలేదు. మమ్మల్ని అందరిని నుంచోబెట్టి గోపాలపురం సర్పంచ్ని బుల్లెట్ మీద కూర్చోబెట్టుకొని ఊరు మొత్తం తిప్పాల్సిన అవసరం లేదే ఎమ్మెల్యే గారికి. ఆయనే ఊరేగింపు చేయాల్సిన అవసరం లేదు. అప్పుడే గెలిచి ఊరేగింపు కార్యక్రమానికి రాలేదే. మమ్మల్ని అవమానపరచడానికి మీరు పనికిరారా ఎదవులు. వైసీపీ వాళ్ళు అయితే కట్ల ఇస్తారు నాకు, తెలుగుదేశం వాళ్ళు అమ్మటి ఏముంది, వాళ్ళు దాచుకునే ఎక్కడైనా ఉంటే చూపిస్తారేమో అని వాళ్ళు ఎక్కడెక్కడ గన్లు ఉన్నాయో అంతకుముందు పాతకాలంలో ఏ రకంగా అయితే గ్రామీణ డబ్బులు అవి సంపాదించుకుని ఎక్కడెక్కడ దాచిపెట్టారో ఆ డబ్బులు ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి వాళ్ళని నమ్మించి డబ్బులు ప్లానింగ్ మమ్మల్ని అవమానపరుస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పేది కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ అక్రమ రేషన్ బియ్యం తీసుకెళ్లి నాన్నగారికి వాటా ఉంది, అక్రమ మద్యంలో నాన్నగారికి వాటా ఉంది, గంజాయిలో నాన్నగారికి వాటా ఉంది, అక్రమ ఇసుక రవాణాలో నాన్నగారికి వాటా ఉంది. ప్రతి దానికి ఆయన వాటా వెళ్ళిపోతుంది, నాకు ఎలాంటి సంబంధం లేదనేది ఆయన క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు. నేను ఒక ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టి నా మీద వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు, కాబట్టి నేను కూడా మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నాడు. లేదు, ఆయన ఒక్క రూపాయితో రూపాయి కూడా లేదని చెప్పేసి బయటకు వచ్చి ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నారని, నేను ఎస్సీ బిడ్డనని చెప్పేసి నేనేదో ఐఏఎస్లు ఐపీఎస్లకి కోచింగ్లు ఇచ్చి చాలా మందిని తయారు చేశానని చెప్పి నమ్మబలికిచ్చి మమ్మల్ని ఈ రకంగా మోసం చేయడానికి వచ్చిండే తప్ప ఆయన దగ్గర రూపాయి తీసుకుని ఆయన డబ్బులతోనే ఈయన ప్రయాణం చేసిండే తప్ప ఈయన డబ్బులతో ఆయన ప్రయాణం చేయలేదు. ఆయన డబ్బుల కోసం ఆయన ఆశించే వ్యక్తి కూడా కాదు.
ఎవరి దగ్గర ఏ రూపాయి తీసుకున్నటువంటి వ్యక్తి కాదు. మా ప్రాంతంలో ఎన్ఆర్ఈజిఎస్ కి దగ్గర దగ్గర ఒక్కొక్క మండలానికి 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే వాటిలో కూడా ఆ పర్సెంటేజ్ ని మొట్టమొదటిగా పనులు స్టార్ట్ చేయకముందు తీసుకున్నటువంటి వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావు. ఇప్పటికి మీరు అలాంటి వ్యక్తులు ఉన్నారంటారు. మరి ఇప్పుడు మేము ఇచ్చాము, ఇంత డబ్బులు ఇచ్చాము, ఎవరు వచ్చి బహిరంగ చెప్పలేదే. నేనే ఉన్నాను. నేనే మా ఊరి డబ్బులు మా ప్రెసిడెంట్ గారు పెన్నమినేని శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ గారు ఇచ్చారు, తీసుకెళ్లి నా దగ్గర నుంచి తీసుకెళ్లి ఇచ్చారు. డబ్బులు లేవంటే నేను సాల్దా ఇంటికా, ఇంకెంతమంది కావాలి? ఇప్పుడు ఫైనల్లీ అసలు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటారు, లేకపోతే పార్టీ ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు మీరు? పార్టీ ఇమ్మీడియట్ గా ఇలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ తిరువూరులో కనుమరుగైపోద్దండి. ఇప్పటికీ మీరు కార్యకర్తలకు న్యాయం చేయగలుగుతున్నారా మీ ఎంపీ చిన్ని ద్వారా, లేకపోతే ఎమ్మెల్యే కొలికిపూడి న్యాయం చేస్తున్నాను అంటున్నారు? లేదు, మాకు చిన్ని గారి ద్వారాగానే మేము కార్యకర్తలకు ఎంతో కొంత కనీసం గెలిచామనే సంతోషాన్ని ఇక్కడ చిన్ని గారి ద్వారాగానే జనాల్ని న్యాయం చేయగలుగుతున్నాం. లేదు, ఆయన కుండబద్దలు చెప్తున్నాడు, నేను ఎస్సీ ఎస్టీలకి నేనే న్యాయం చేయగలుగుతున్నాను, ఎంపీ ద్వారా ఇక్కడ ఎలాంటి నిధులు రాలేదని ఆయన క్లియర్ కట్ గా చెప్తున్నాడు కదా. లేదు, ఎంపీ గారి ద్వారా వచ్చినటువంటి డబ్బులతోనే నువ్వు మా దగ్గర కమిషన్ తీసుకున్నావు. ఒక్కొక్క మండలానికి ఇంత అలాట్మెంట్ చేసింది ఎంపీగా ఎన్ఆర్జీఎస్ కేంద్ర గవర్నమెంట్ డబ్బులే. ఆ డబ్బులు అలాట్మెంట్ చేసిన దాంట్లో మా గ్రామానికే, ఎవరో కాదు మా గ్రామానికే ఎంపీ గారు అమ్మటి, నేను ఎమ్మెల్యే గారు అమ్మటి నడవట్లేదు, ఆయనకి డబ్బులు ఇవ్వట్లేదు, ఆయనతో అంటగాగి నడవట్లేదు అనే ఉద్దేశంతోనే మా కేశాదండ గ్రామానికి 25 లక్షలు డబ్బులు ఇవ్వడానికి, సిమెంట్ రోడ్లు డబ్బులు ఇవ్వడానికి ఆయన సాహసించలా. అప్పుడు చిన్ని గారు ఇవ్వాలి, అలాంటి వ్యక్తులు పనిచేసే వాళ్ళకి ఇవ్వకపోతే మనం ఎవరికి ఇస్తామని దండించిన తర్వాత నాకు 24 లక్షలు కేటాయించారు. ఇప్పుడు ప్రస్తుత రాజకీయం ఇక్కడ హాట్ టాపిక్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఎమ్మెల్యే పనితీరు మీద కానీ ఎంపీ కేసులని చిన్ని గారి కార్యాలయంలో కొంతమందికి నేను డబ్బులు ముట్ట చెప్పాను, కిషోర్ గారికి, అలాంటి వ్యక్తులకి నేను డబ్బులు అప్పు చెప్పాను, నిజం కాదంటారా? ఆయన హిస్టరీ కూడా తీసి పెడుతున్నాడు కదా. నిజం కాదు, వీళ్ళకి ఇచ్చినట్టు హిస్టరీ ఏం లేదు. అది ఎప్పుడో ఆయన ఎలక్షన్ వచ్చే ముందు ఆయన ఏదో పేపర్ తయారు చేసుకొని నేను అక్కడ ఇచ్చాను, ఒక కోటేశ్వరరావు గారి ద్వారా ఇచ్చాను, శంకర్ ద్వారా ఇచ్చాను, ఇంకొక కిషోర్ గారి ద్వారా ఇచ్చానని అని నోటితో అంటాను. నేను అనగలుగుతానంటే ఆ స్టేట్మెంట్ పెడితే తీసుకురమ్మనంటే సిద్ధం కమ్మనంటే ఆయన దమ్ము ఉంటే. ఆయన సిద్ధంగా ఉన్నట్టు ఇంకా కొన్ని నేను ఒకవేళ నా మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఇంకొన్ని కూడా బయటపడతాయనేది కూడా ఆయన క్లియర్ కట్ గా చెప్తున్నాడు. పెట్టమనండి, పార్టీలో అలాంటి వ్యక్తుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీని ఇప్పటికే చంపేసిండు. ఆయన మీద ఇమ్మీడియట్లీ క్రమశిక్షణ చర్య తీసుకొని ఇమ్మీడియట్లీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అలాంటి వ్యక్తిని. మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయమంటున్నారు, పార్టీ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది అంటారు? పార్టీ అధిష్టానం మొత్తం ఇప్పుడు దాకా మీరిచ్చిన దానికంటే మా దగ్గర సమాచారం ఎక్కువ ఉంది. కొలికిపూడి చేస్తున్నటువంటి అరాచకాలు ఏమున్నాయో మాకు తెలుసు. మా అధ్యక్షులు వారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారిని ఈ రీసెంట్ గా కలిస్తే అది బాస్ దగ్గర ఉంది, అది జాతీయ అధ్యక్షులు వారే చూసుకుంటారు, మీరెవరు తొందరపడమాకండి అని చెప్పేసి అన్నారు. మీరు ఆయన మీద చర్యలు తీసుకుపోతే మీరు ఎలాంటి వ్యూహాత్మకంగా ముందుకెళ్తారు? రేపు జాతీయ అధ్యక్షులు వారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయం తర్వాత 4 మండలాలు, తిరువూరు నియోజకవర్గం 4 మండలాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూర్చొని మాట్లాడి మా తదుపరి నిర్ణయాన్ని మేము పార్టీ పార్టీ లైన్ మీదకి ఎలా వెళ్తే బాగుంటుందో ఆలోచించి మేము తదుపరి చర్యలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదండి భరత్ పీగళనాయక్ గారు చెప్పేది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఈ సస్పెండ్ చేస్తేనే ఇక్కడ తగు న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులకు కానీ ఆయన చేసే అవినీతి చిట్టా చూస్తే అసలు కుంభకోణాల్లో ఇది కొత్త చరిత్ర సృష్టించినట్టు ఉందని చెప్పేసి వాళ్ళ మాటల్లో మనం తెలుసుకున్నాం. ఇంకా మరికొంతమందికి వెళ్ళి మనం వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.